చిట్టీల పేరుతో 3 కోట్ల మోసం. దంపతులు రాత్రికి రాత్రే పరార్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఎస్ఆర్ కాలనీలో భారీ ఆర్థిక మోసం వెలుగు చూసింది. చిట్టీల పేరుతో స్థానికుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన దంపతులు ఒక్కసారిగా అదృశ్యమవ్వడంతో బాధితులు ఆందోళనకు గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా బీఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న భార్యాభర్తలు నమ్మకాన్ని సంపాదించి పలువురిని చిట్టీలలో సభ్యులుగా చేర్చుకున్నారు. ప్రతి నెల క్రమం తప్పకుండా చెల్లింపులు తీసుకుంటూ ఆకర్షణీయమైన లాభాలు వస్తాయని హామీ ఇచ్చిన వారు సుమారు 3 కోట్లకు పైగా నగదు సేకరించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇటీవల చిట్టీ డబ్బులు చెల్లించే సమయం రాగానే దంపతులు ఇంటికి తాళం వేసి పరారైనట్లు తెలిసింది. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పెద్ద సంఖ్యలో అమీన్పూర్ పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న దంపతుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా చిట్టీలలో పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. బిఎస్ఆర్ కాలనీ అమీన్పూర్ లో ఉండే ఒక లేడీ శిరీష, ఆమె భర్త సాంబశివరావు, వీళ్ళు మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి మాకు తిరుపతమ్మ అనే లేడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమెతో పాటుగా ఆమెకు సంబంధించిన దాదాపు ఒక 20 మంది బాధితులు మా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ శిరీష దగ్గర గత 20 సంవత్సరాల నుంచి ఆమె చెప్పిన మాటలు నమ్మి చిట్టీలు వేయడము, అమౌంట్ ఆమెనే తీసుకొని ఆమెనే వాడుకోవడము, వాటికి మితి ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడము, ఇవి అన్ని కారణాల వల్ల దాదాపుగా బాధితులు 20 మంది మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందాజా 2-2.5 కోట్ల వరకు అమౌంట్ ఆమె చీట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ దాంట్లో సంబంధించి ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. గతంలో కేసులు అయినట్టుగానైతే మా దృష్టికి లేదు. ఆమెకు ఒక సొంత ఇల్లు ఉండేది, అది కూడా అమ్ముకొని వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఎన్నాళ్ళ నుంచి ఎక్కడ ఉన్నారు సార్ బిఎస్ఆర్? ఆమె దాదాపుగా 20 సంవత్సరాల నుంచి అమీన్పూర్ పరిధిలోనే ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ బిఎస్ఆర్ కాలనీలో గత 10-12 ఏళ్ల నుంచి సొంత ఇల్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది కూడా రీసెంట్గా అమ్మినట్టుగా తెలుస్తుంది. వాళ్ళిద్దరు ఏం చేస్తుంటారు? వాళ్ళిద్దరు ఇదే వ్యాపారాలు చేస్తూ ఇదే వ్యాపారంలో ఉన్నారు, చిట్టీల వ్యాపారంలో. నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్? నేటివ్ ప్లేస్ చిలుకూరుపేట, గుంటూరుగా చెప్తున్నారు. ఒకసారి వెరిఫై చేసి వెంటనే చేయొచ్చు. అదే